కళ్ళు మూసుకొని పాలు తాగినట్లుగా ప్రజాపాలన విజయోత్సవాల మాటున రేవంత్ తన వైఫల్యాలను దాచే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రేవంత్ నిజంగా సాధించిన ఘనతలను ఒక్కసారి చూద్దాం. ఒకప్పటి ధాన్యపు సిరుల తెలంగాణను తన అసమర్థ పాలనతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండు సైకో రేవంత్. కుర్చీనెక్కిన మొదటి ఏడాదిలోనే 1100 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ పై కక్షతో రైతు బంధును 2 సార్లు ఎగ్గొట్టడమే కాకుండా నేతన్నకు అన్నం పెట్టే బతుకమ్మ చీరల పథకాన్ని సైతం బంద్ పెట్టిండు. రేవంత్ కు పాలనపై అవగాహన లేక కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల బాట పట్టారు. రేవంత్ అరాచక పాలనలో బలవంతంగా ఉసురు తీసుకున్న వారిలో 621 మంది రైతులు, 355 మంది విద్యార్థులు, 89 మంది ఆటో డ్రైవర్లు, 28 మంది నేతన్నలు, 6 సర్పంచులు, 2 హైడ్రా బాధితులు ఉన్నారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను ఆనాటి రోజులను తెస్తానని చెప్పి ఒకప్పటి ఆత్మహత్యల తెలంగాణను తిరిగి తెచ్చిండు గుంపు మేస్త్రి. గద్దెనెక్కిన తొలి ఏడాదిలోనే అన్ని రంగాల్లో విఫలమై 1100 మంది తెలంగాణ బిడ్డల బలవన్మరణాలకు కారణమైన రేవంత్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు చేస్తున్నట్టు? ఒక్క మాటలో చెప్పాలంటే పాలన చేతగానప్పుడే పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుందనే సామెతను గుంపు మేస్త్రి చేస్తున్న ఏడాది విజయోత్సవాలు గుర్తు చేస్తున్నాయి.